రేపు సాయంత్రం 4 గంటలకు ఫెడరేషన్ సభ్యులందరం కలిసి చిరంజీవిని కలవనున్నామని తెలిపారు ఫిలిం ఫెడరేషన్ సెక్రటరీ అమ్మిరాజు. తెలుగు చలనచిత్రం పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉన్న చిరంజీవి గారిని కలిసి తమ సమస్యలను చెప్పుకోనున్నట్లు తెలిపారు. ఇక అతి త్వరలోనే ఈ సమస్యకి పరిష్కారం చూపుతామని చెప్తున్న ఫిలిం ఫెడరేషన్ సెక్రటరీ అమ్మిరాజుతో మా ప్రతినిధి విజయ్ ఫేస్ టు ఫేస్. 2 వారాలుగా కూడా తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అయితే ఈ యొక్క సమ్మె వివాదం ఇంకా కూడా కొనసాగుతూ ఉంది. ఈరోజు అంటే ప్రస్తుతం తెలుగు చలనచిత్ర సీమకి కొంచెం పెద్దగా ఉన్నటువంటి చిరంజీవి గారిని అయితే అటు ప్రొడ్యూసర్స్ బృందం అలాగే ముఖ్యంగా ఒక నిర్మాత కూడా కలిసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. రేపు ఫెడరేషన్ సభ్యులతో పాటు సెక్రటరీ అలాగే ప్రెసిడెంట్ కూడా కలిసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం మనతో పాటు ఈ యొక్క ఫెడరేషన్ సెక్రటరీ అమిరాజ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. అసలు ఫెడరేషన్కు సంబంధించి ఎలాంటి కార్యాచరణ ఉండబోతుంది అనేది రేపటి గురించి. అమిరాజ్ గారు, రేపు మీరు చిరంజీవి గారిని కలుస్తారంటూ కూడా కొంత సమాచారం వచ్చింది, ఎంతవరకు నిజం ఇది? కరెక్టేనండి. ఆయన అపాయింట్మెంట్ రేపు 4 గంటలకు ఇచ్చున్నారు. రేపు రమ్మని చెప్పారండి ప్రెసిడెంట్ గారిని, నన్ను, ఇంకా మిగతా కొంతమంది. నేను హీరో గారి ఇంటికి వెళ్తున్నాం కాబట్టి తక్కువ మంది వెళ్ళడం జరుగుతుందండి. రేపు 4 o'clock వారిని కలిసి ఏమైతే జరుగుతూ ఉందో, ముందు ఏం జరిగిందో పెద్దలు కాబట్టి వారికి పర్సనల్గా కలిసి తెలియజేయాలండి. లాస్ట్ 1 monthగా ఏం జరిగింది, అంతకుముందు 2 months ముందర ఏం జరిగింది వివరణ మీకు మీడియా ద్వారా తెలియజేసాం. కాకపోతే పర్సనల్గా మా డైలీ వేజెస్ ఏమైతే ఉన్నాయో ఇవి ఉన్నాయి కదండి, రోజువారీ వారి దగ్గర కూడా ఉంటాయి ఆధారాలన్నీ. చాంబరం ఏం పెట్టుకున్నవే పర్సనల్గా కూర్చుని ఎవరెవరు ఏం తీసుకుంటున్నారు, ఈ రోజువారీ 13 సంఘాల ఈ కార్మికులకి ఏమి ఇస్తున్నారు, వారికి బేటా ఎలా ఉంటుంది, పేమెంట్ ఎలా ఉంటుంది, ఏ పర్సంటేజ్ పెంచితే వాళ్ళకి న్యాయం చేయగలుగుతారు, అట్లా వారిని రిక్వెస్ట్ చేసి ప్రొడ్యూసర్స్తో మాట్లాడమని, మాకు వచ్చే విధంగా మేము దాన్ని సాధించుకునే ప్రయత్నాల్లోనే ఉంటాం తప్ప ఎవ్వరికి వ్యతిరేకంగా మాట్లాడడం కానీ ఇంకోటి కానీ ఉండదండి. వారికి అన్నీ తెలుసు. వారి నిర్మాణ రంగంలో వారు అల్లు అరవింద్ గారు కానివ్వండి, వారి బావగారు, అట్లాగే నాగబాబు గారు కానివ్వండి, నాగబాబు గారు పాప ప్రొడ్యూసర్గా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు చిరంజీవి గారి పాప కూడా ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు కాబట్టి అటు నిర్మాతగా హీరోగా దాదాపు మేము స్కూల్ డేస్లోనే ఆయన హీరో అయ్యారు. ఎన్నో సినిమాలకి ఆయన హీరోగా ఎన్నో సినిమాలు అన్నీ 175 days, 200 days, 365 days, 100 days ఇట్లాంటి ఎన్నో సినిమాల్లో వారు పనిచేస్తారు, వారే నిర్మాణం చేస్తున్నారు కాబట్టి అటు నిర్మాత యొక్క కష్ట సుఖాలు ప్రస్తుతం. ఇప్పుడు ఆయన ప్రొడ్యూసర్గా ఉన్నారు ప్లస్ యాక్టర్గా ఉన్నారు. సో మరి మీకు సుముఖంగా ఉండేటువంటి అవకాశం ఉందా, అటు నిర్మాతలకు సుముఖంగా ఉండేటువంటి అవకాశం ఉందా? ఇప్పుడు కూడా చిరంజీవి గారు హీరోగా, నిర్మాతలు హీరో. ఆయన ఏ సినిమాలు చేసినా, ఎంతమంది చేసినా ఆయన హీరోగా, నిర్మాతలు హీరోనే. అట్లాగే కార్మికుల పక్షాన ఆయన ఎన్నోసార్లు కార్మికులకు సపోర్ట్ చేశారండి. వారు 100 రోజుల సినిమాలు చెన్నైలో షీల్డ్ ఇచ్చేవారు. ఆ రోజుల్లో 175. ఆ హీరోగా ఉన్నప్పుడు ఆయన పనిచేసి రోజువారీ కార్మికులు ఎవరైతే వారికి బట్టలు పెట్టడం, బహుమతులు ఇవ్వడం, గోల్డ్ అలాంటి ఇవ్వడం, నేను స్వయంగా ఎప్పుడు తీసుకోలేదు, పనిచేసే అవకాశం రాలేదు. కానీ వారు నిర్మాతలు ఇచ్చారు, ఆయన స్వయంగా ఇచ్చిన సందర్భాలు అలాగే చాలామంది హీరోలు అప్పట్లో ఇచ్చేవారండి. వారిలో ముందడుగులో ఈయన ఉన్నారండి. ఇప్పుడు మీరు కూడా చిరంజీవి గారితో మాట్లాడినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి, ఎంతవరకు నిజం? మాట్లాడారా నిజంగా చిరంజీవి గారితో? డైరెక్ట్గా ఆయనకి ఫోన్ చేయడానికి నెంబర్ ఉంటుందండి, బట్ మనం అపాయింట్మెంట్ తీసుకోవాలండి. ఆ అపాయింట్మెంట్ నేను కాల్ చేసి వారి పిఏ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను. వారంతా తెలిసిన వాళ్ళే, పేర్లు చెప్పకూడదు. వారందరూ కూడా మాకు బాగా సన్నిహితులే, మా చెన్నై నుంచి ఉన్నవారే. రేపు 4 o'clock రమ్మని చెప్పి పెద్ద ఆయన, అంటే మేము పెద్ద ఆయన అంటాం హీరో గారిని, చిరంజీవి గారిని సార్ అంటాము, అట్లాగా రేపు రమ్మన్నారు అన్నగారు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈరోజు కూడా కొంతమంది నిర్మాతలు కలిశారు, ముఖ్యంగా సి కళ్యాణ్ లాంటి నిర్మాత కూడా కలిసి మాట్లాడారు. కేవలం ఇవాళ రేపట్లోనే దీనికి ఒక ముగింపు పలికేటువంటి అవకాశం ఉందని ఆయన మాట్లాడారు. సో నిజంగా ఈ 2-3 రోజుల్లో ఈ సమస్య సమసిపోతుందంటారా? 200% చిరంజీవి గారిని ప్రొడ్యూసర్లు ముందుగా వెళ్ళి కలిసి వాళ్ళ యొక్క వివరాలు, అట్లాగే మా ఫెడరేషన్కి సంబంధించి మేము కలిసిన తర్వాత సాధ్యమైన తొందరలోనే దాన్ని ఆయన క్లోజ్ చేసి అందరికీ న్యాయం, ముఖ్యంగా కార్మికులకి మంచి న్యాయం చేస్తారని, ఏదైతే పెరగాల్సిన పర్సంటేజ్ ఉందో ఆయన సహృదయంతో అర్థం చేసుకుని పెద్ద మనసుతో అందరినీ ఒప్పించి మాకు మంచి న్యాయం చేస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నామండి. ఇప్పుడు రేపు చిరంజీవి గారి ఎదుట మీ ఫెడరేషన్ తరపున ఎలాంటి అంటే మీ యొక్క వాదనలు, మీ యొక్క సమస్యలు అసలు ఏం చెప్పబోతున్నారు? అదేనండి, ఇంతకుముందు గత 3 సంవత్సరాలకు ఒకసారి పెరగాల్సిన వేతనాలు ఎందుకు పెరగలేదు ఫస్ట్. సో మేము ఆగామండి. ఆగటం అంటే మా 30% ఇస్తే వస్తామని చెప్పి ఆగడంతో
ముఖ్యంగా వారి సినిమా కూడా ఆగింది. దానికి మేము ఆన్సరబుల్ కదని మా నుంచి మేము చెప్పాలండి, మేము ఆన్సర్ చెప్పాలి, ఎవరు అడిగినా చెప్పాలండి. ఎందుకంటే ఇప్పుడు నిర్మాతలు మాకు పెంచాలి, ఇవ్వాలి. అట్లాగే హీరో గారు వారి కాల్ షీట్స్ మిగతా కాంబినేషన్స్ అన్నీ పోయి ఉంటాయి కాబట్టి వారికి మేము ఆన్సర్ చేయాలండి. ఎందువల్ల మీరు ఈ నిర్ణయం తీసుకుంటారంటే మేము రెడీగా దాని ఆన్సర్ ఉందండి. ఆ జరిగిన ఏమైతే ఉన్నాయో వారికి మాకు జరిగిన ట్రాన్సాక్షన్స్ ఏమైతే ఉన్నాయో పేపర్ ద్వారా కానివ్వండి, మాటల ద్వారా కానీ అవన్నీ కూడా సవివరంగా వారికి తెలియజేసుకుని వారికి విన్నవించుకొని వారి సలహాలు సూచనలతో మేము ముందడుగు వేసి మా కార్మికుల యొక్క హక్కులను సాధించుకుంటామని మీ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. వారు సానుకూలంగా స్పందించి మా అందరికీ న్యాయం చేస్తారని, ఇండస్ట్రీ పెద్ద దిక్కుగా ఆయన ఉండి ఇటువంటి సమస్య ఏదొచ్చినా ముందు రాబోయే రోజుల్లో కూడా ఇట్లాంటి సమస్యలు పునరావృతం కాకుండా, అంటే అందరికీ ఇబ్బంది, ఇటు కార్మికులకి ఇబ్బంది, మానేయడం వల్ల అటు నిర్మాతలకు ఇబ్బంది కాబట్టి పెద్ద మనసుతో అర్థం చేసుకుని ఆయన చక్కగా ఈ పరిస్థితిని చక్కబెట్టి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాం. సో ఇది సిచ్యువేషన్. ఈరోజు ప్రొడ్యూసర్లో ఒకరైనటువంటి సి కళ్యాణ్ గారు కూడా అటు చిరంజీవి గారితో అయితే మాట్లాడారు. అయితే రేపు ఫెడరేషన్ సభ్యులందరూ కూడా కలిసి చిరంజీవి గారిని కలిసేటువంటి అవకాశం కూడా ఉంది. దానికి అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ అయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే ఫెడరేషన్ తరపున కార్మికుల యొక్క కష్ట నష్టాలన్నీ కూడా వారి వేతనాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా చిరంజీవి గారి ముందు పెట్టేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఆయన కూడా సత్వరమే అటు ప్రొడ్యూసర్స్కి ఇటు కార్మికులకు ఇబ్బంది కలగకుండా, ఎవరికి ఇబ్బంది కలగకుండా, సో వారి కార్యకలాపాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా కూడా చూసుకోవాలంటూ కూడా ఇటు ఫెడరేషన్ సెక్రటరీ అయినటువంటి అమిరాజ్ గారు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కెమెరా పర్సన్ వంశీతో విజయ్, బిగ్ టీవీ.